హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాల్స్. గౌతమ్ గంభీర్కి ఇది ఆఖరి పరీక్ష. గౌతమ్ గంభీర్ గనక ఇక్కడ ఈ T20 వరల్డ్ కప్ లో ఇండియా గనక సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే అతన్ని ఇంక పంపించేస్తారా అనే దాని మీద కూడా చర్చ నడుస్తోంది. అండ్ ఆ చర్చ నడవడానికి కారణం కూడా గంభీరే. ఎందుకంటే ఒకటి, ప్రతి ఓటమి తర్వాత, ప్రతి గెలుపు తర్వాత దానికి పూర్తి బాధ్యుడు అతనే అని చెప్పేసి మాట్లాడడం, అది క్రెడిట్ అంటారా, బ్లేమ్ అంటారా, ఇన్ విచ్ ఎవర్ వే యూ పుట్ ఇట్. సో ఆ రీతిలో గంభీర్ మీద నిజంగానే ఒక యాక్స్ అనేది ఉందా, తనని తొందరగానే తీసేస్తారా ఒకవేళ కనుక ఇండియా సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. గంభీర్ గురించి మాట్లాడితే గనక నిజంగానే యాక్చువల్గా చెప్పాలంటే కనుక ద వే హీ స్పీక్స్ ఆఫ్టర్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ కొంచెం పుట్టింగ్ ఆఫ్ గా ఉంటాయి. గెలిచినప్పుడు, ఓడినప్పుడు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఉంటాయి అతని దగ్గర నుంచి. అండ్ దానివల్ల కొన్నిసార్లు అతను చెప్పేది సరైన రీతిలో కన్వే కాదు. అండ్ దాంతో పాటు ఏమైపోయిందంటే గౌతమ్ గంభీర్ గురించి హర్ష భోగ్లే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. వాట్ ఈ సెడ్ వాజ్, గౌతమ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హిస్ ఫైట్. అంటే గంభీర్ తనే మొత్తం అంతా కూడా చేస్తున్నాడు, ఇది ఒక తన పోరు, ఇది ఒక తన గెలవాల్సిన ఒక ఆట, తన ఆడాల్సిన ఒక ఆట అన్నట్టుగా ఉన్నాడు. దానివల్ల ఇటువంటి ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి, దానివల్ల ఇట్లా మీడియాలో కూడా కొంచెం మిస్అండర్స్టూడ్ అవుతాడు గౌతమ్ గంభీర్ అని చెప్పేసి, విచ్ ఐ ఫెల్ట్ ఇస్ ట్రూ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కోచ్ ఈజ్ నాట్ ప్లేయింగ్. కోచ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ కోచ్ గా తను ఎక్కడ కూడా బాధ్యత తీసుకొని మాట్లాడింది కానీ, లేదంటే గనక ఇంకో రకంగా మాట్లాడింది కానీ లేదు. హీ స్టిల్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ అస్ ప్లేయర్స్. సో అది డెఫినెట్లీ ఒక ఇబ్బంది. అండ్ దీనికి ఒక అంటే సింక్ అయ్యే విధంగా మహాభారతం గురించి కూడా ఒక చిన్న ఎక్సెప్ట్ చెప్తా. అర్జునుడు తాను చేసిన ప్రతి యుద్ధం గెలిచాడు, ఒంటి చేత్తో గెలిచాడు. అది విరాట యుద్ధం కావచ్చు, లేకపోతే కనుక మీ గంధర్వుల్ని జయించడం కావచ్చు అరణ్యవాసంలో, లేదంటే గనక ద్రౌపది స్వయంవరంలో యుద్ధం చేయడం కావచ్చు, అన్నిట్లో సింగిల్ హ్యాండెడ్ గా ఒంటి చేత్తో కృష్ణుడి సాయం లేకుండా గెలిచాడు. బట్ కురుక్షేత్ర యుద్ధంలో మాత్రం కృష్ణుడి సాయం లేకుండా ఏమీ చేయలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే మిగతా అన్ని యుద్ధాల్లో ఇది నా యుద్ధం అని అతను ఫీల్ అవ్వాలి. ద్రౌపది స్వయంవరం గురించి మాట్లాడుకుంటే గనక ద్రౌపదిని కాపాడుకోవాలి, మనం ఇక్కడి నుంచి బయటపడాలి, అదే అతని ఫోకస్. నేను కర్ణుని జయించాలి, నేను దుర్యోధనుని కొట్టాలనే ఆలోచన లేదు అతనికి. తర్వాత గంధర్వుల మీద యుద్ధం చేసినప్పుడు గంధర్వులు దుర్యోధను బంధించారు, కర్ణుడు పారిపోయాడు అక్కడి నుంచి. సో అప్పుడు వెళ్ళి ధర్మరాజు చెప్పాడు కాబట్టి ఇంక సర్లే అతన్ని విడిపించుకొని రావాలి కాబట్టి యుద్ధం చేశాడు, కానీ నేను గంధర్వుల కన్నా గొప్ప అనే ఆలోచనతో ఇప్పుడు యుద్ధం చేయాలి. ఉత్తర గోకర్ణం విరాట పర్వంలో జరిగినప్పుడు కూడా వాళ్ళందరినీ ఓడించాలని వాళ్ళ ఆ గోల్ అన్నింటినీ రక్షించాలి. ధర్మరాజు మాట ఇచ్చాడు విరాట్ రాజుకి, అందుకే నేను వెళ్తున్నాను మాత్రమే వెళ్ళాడు. ఎక్కడ కూడా నేను వాళ్ళ మీద గెలవాలని చెప్పేసి పోటీ చేయాలి. కురుక్షేత్ర యుద్ధానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళ మీద నేను జయించాలా, నేను వాళ్ళ మీద యుద్ధం చేయాలా, నేను వాళ్ళని ఓడించాలా, నేను వాళ్ళని చంపాలని నేననే భావన పెరిగింది. ఆ నేను అనే భావాన్ని సంస్కృతంలో అహం అంటారు, నాది అనే భావాన్ని మమ అంటారు. ఆ అహం మమ పోగొట్టడానికే అన్ని వేల శ్లోకాలతో శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పి నుంచొని అతను గెలిపించాడు, కూర్చొని గెలిపించాడు. సో ఇక్కడ కూడా అలాంటి ఒక పాయింటే ఉంది. వెన్ యు ఆర్ ప్లేయింగ్, యు డెఫినెట్లీ మీరు నేను గెలవాలి, నేను గెలవాలి, నేను గెలవాలి అని ఆడాలి అన్న ఆట అని వాస్తవమే, కానీ ఆ క్షణంలో మాత్రం మీరు గెలుపు గురించి ఆలోచించకూడదు. ఆ క్షణంలో యూ జస్ట్ ప్లే ద బాల్. టెన్నిస్ ఆఫ్ కోర్స్ క్రికెట్ లో ఒక ఇండివిజువల్ స్పోర్ట్ కాదు కాబట్టి అట్లీస్ట్ ఒక నాన్ స్ట్రైకర్ ఉంటాడు కాబట్టి మధ్యలో కాస్త కొంచెం అంటే కూల్ డౌన్ చేసే ఒక ఆస్పెక్ట్, ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. టెన్నిస్ లాంటి ఆట, షటిల్ బ్యాడ్మింటన్ లాంటి ఆటలో ఐ హ్యావ్ టు విన్ అగేన్స్ దట్ ఒపోనెంట్ అని వెళ్తే ఓడిపోతారు. యూ హ్యావ్ టు ప్లే ద బాల్, నాట్ ది ఒపోనెంట్. సో అదే రీతిలో ఇక్కడ గంభీర్ ఎప్పుడైతే అతను తన కంట్రీ కోసం ఆడాడు, లేదా మన ఇండియన్ టీం కోసం ఆడాడు, హి హస్ డన్ ఎక్సీడింగ్ లెవెల్. 75 కానీ 97 కానీ అతను ఆడాలి, అతను గెలవాలని ఆడాలి, ఇండియా గెలవాలని ఆడాడు, బాగా ఆడాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియా గెలవాలనే ఫోకస్ కాకుండా కూడా హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అన్నట్టుగా ఆ ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో బయటపడుతుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో, ఎప్పుడైతే నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలని ఒక టీమ్ స్పోర్ట్ లో ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, యూ టెండ్ టు మేక్ ద రాంగ్ మూవ్స్. అది ఆన్ ద ఫీల్డ్ అవ్వచ్చు, లేదా ఆఫ్ ద ఫీల్డ్ అవ్వచ్చు. సో ఆఫ్ ద ఫీల్డ్ ఆల్రెడీ మీరు మాట్లాడుకుంటే కనుక అతను సిరీస్ ఓడిపోయిన తర్వాత అతను మాట్లాడిన విధానం కానివ్వండి, అతను సపోర్ట్ స్టాఫ్ మాట్లాడిన విధానం కానివ్వండి, అంతా కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. బట్ ఆన్ ద ఫీల్డ్ విషయానికి వచ్చేస్తే కనుక టెస్ట్ మ్యాచెస్ లో నిర్ణయాలు అట్లాగే ఉన్నాయి. ఊరికి చిప్ అండ్ చాప్ జరుగుతుంది. వన్ డేలో సరిగా కొన్ని పరాజయాలు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే సరైన కాంబినేషన్తో వెళ్ళట్లేదు, సరైన ఆలోచనతో వెళ్ళట్లేదు, సరైన రీతిలో బౌలింగ్ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు, ఏవో నడుస్తూ వచ్చాయి. బట్ T20 విషయానికి వచ్చేసరికి సమ్హౌ ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్. T20 యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా ఇస్ డూయింగ్ వెల్. ఇప్పుడు ఏమైపోయింది, విత్ దిస్ కైండ్ ఆఫ్ టీమ్ అండ్ రెప్యుటేషన్ ఇండియా ఖచ్చితంగా గెలవాలి, అది కూడా హోమ్ వరల్డ్ కప్. ఇప్పటిదాకా హోమ్లో ఏ టీము వరల్డ్ కప్ గెలవాలి, ఇప్పటిదాకా ఏ టీము వరుసపెట్టి వరల్డ్ కప్లు గెలవాలి, ఇప్పటిదాకా ఏ టీము 3 సార్లు గెలవాలి. సో ఇన్ని అగేన్స్ట్ గా ఉన్నాయి ఇండియాకి. అగేన్స్ట్ అంటే
ఇండియా కని కాదు కానీ యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ నథింగ్ హెస్ గాన్ ఆన్ దట్ ట్రాక్. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రెషర్ ఆన్ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ గుడ్. సో ఇప్పుడే 2-3 ఆర్టికల్స్ వచ్చాయి, ఏంటిది గంభీర్కి ఫైనల్ ఇదా అని చెప్పేసి. తర్వాత డిస్కషన్, ఐ థింక్ ఒక స్పోర్ట్స్ ప్యానల్లో డిస్కషన్ కూడా జరిగింది. సో ఇలాంటి డిస్కషన్స్ రావడం అనేది, ఐ హోప్ గంభీర్ డస్ నాట్ సీ ఆల్ దీస్ థింగ్స్. అటు చూసినా కూడా ఈ షుడ్ నాట్ వరీ దట్ ఇట్ ఇస్ హిస్ జాబ్. ఎందుకంటే అతను చెప్పాడు బీసీసీఐ డిసైడ్ చేస్తుంది నేను కోచ్ చేయాలా వద్దా అని, బట్ నా కిందే ఏషియా గెలిచాం, నా కిందే ఛాంపియన్స్ ట్రోఫీ వద్దు ఇవన్నీ. సో ఆల్ దీస్ థింగ్స్ నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తాయి. రైట్ నో అతను ఎఫెక్ట్ అయ్యాడంటే కనుక మొత్తం టీం కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ద రీజన్ ఈజ్ యూ డోంట్ వాంట్ అ కోచ్ టు గెట్ ఎఫెక్టెడ్ బై అవుట్ సైడ్ న్యూస్. హోప్ఫుల్లీ ఈజ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. అండ్ మన సైడ్ నుంచి కూడా మనం వీ హ్యావ్ బీన్ వెరీ క్రిటికల్ ఆఫ్ గంభీర్, అండ్ రైట్లీ సో. టెస్ట్ మ్యాచెస్ టీం ఆడిన విధానం కానివ్వండి, టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన విధానం కానివ్వండి, రీసెంట్ గా 1 days లో జరిగిన లుక్ ఎట్ ద బౌలింగ్ కానీ, లేదంటే ప్లానింగ్ లేని విధానం కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ అతని మీద క్రిటిసిజం అనేది ఉండాలి. బట్ రైట్ నో అ టీమ్ దట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ వెల్, అ ఫార్మాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వెల్ ఇస్ T20. ఇక్కడ కూడా ఎక్కడో అక్కడ ఒక చిన్న ఇబ్బంది మనకి రాబోతోంది. వీ విల్ బి స్టక్ ఎట్ 40-4 60-5. అక్కడి నుంచి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత రాబోతోంది. ఏ ఒక్క మ్యాచ్ తోన్నా అది ఉండకుండా అయితే ఉండదు. లెట్ us hope it is not semis or finals. ముందు మ్యాచ్లో ఏమైనా జరిగిపోయినా కూడా మనకు పెద్ద ఫరక్ ఉండదు. ఆ ఫైనల్ మ్యాచ్లోనూ సెమీఫైనల్ మ్యాచ్లో ఇలాంటి ఇబ్బంది వచ్చిందంటే కనుక ఇరుక్కుపోతాం. సో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి, అలాంటి ఇబ్బందులు ఇరుక్కోకుండా ఉండాలి అంటే కనుక టీమ్ హ్యాస్ టు క్లియర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ టీమ్ కూడా తెలియాలి దట్ దెర్ ఈస్ అ వెరీ మచ్ పాసిబిలిటీ ఆఫ్ దిస్ గోయింగ్ టు హ్యాపెన్. సో దానివల్ల కన్జర్వేటివ్గా వెళ్తే మళ్ళీ ఏ డెవలప్మెంట్ అయితే, ఏ ప్రాక్టీస్ అయితే ఇండియా చేసిందో విత్ రెస్పెక్ట్ టు T20, 2024 T20 వరల్డ్ కప్ తర్వాత ఎన్ని T20 అంటే T20 ఆడింది ఇండియా. జింబాబ్వే సిరీస్ తో మొదలుకొని, ఆ తర్వాత శ్రీలంకలో ఆడారు, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఆడారు, ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చి ఆడింది, ఆ తర్వాత దెన్ వీ వెంట్ టు ఆస్ట్రేలియా అండ్ ప్లేడ్. సో ఇలా T20 మ్యాచ్లు జరుగుతూనే వచ్చాయి. సో ఇంత ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు ఇక్కడ డెఫినెట్లీ రిజల్ట్ అనే ఫోకస్ అనేది ప్రిపరేషన్ ని దాటేస్తుంది. రిజల్ట్ అనే ఫోకస్ అనేది ప్రాసెస్ ని మించేస్తుంది. అండ్ లక్కీలీ ఫర్ ఇండియా అండ్ థ్యాంక్ఫుల్లీ దట్ ఈ 5 T20 సిరీస్ ఏవైతే జరిగాయో అగేన్స్ట్ న్యూజిలాండ్, ఎక్కడ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ సిరీస్ గెలవాలనే ఆలోచనలో కాకుండా దే వెంట్ విత్ ద ప్రాసెస్. ఎవరిని చెక్ చేసుకోవాలనుకున్నా వాళ్ళందరినీ చెక్ చేసుకున్నారు. సో ఈ T20 ఫార్మాట్ లో మాత్రం నిజంగా గంభీర్ మీద భూతద్దం పెట్టి అని చెప్పడానికి లేదు. బట్ ఎస్, ఒకవేళ కనుక రిజల్ట్ సరిగ్గా రాలేదు అంటే హీ విల్ బి అండర్ ద ఫైరింగ్ జోన్ ఫర్ షూర్. మరి అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఓన్లీ ఈ ఫార్మాట్కి ఎఫెక్ట్ అవుతుందా, మిగతా ఫార్మాట్కి ఎఫెక్ట్ అవుతాయి అనే దాని గురించి డిస్కషన్ ఇప్పుడు వద్దు. ఎందుకంటే ఆల్ వీ నీడ్ టు డూ అండ్ ప్రే ఇస్ గంభీర్ టు విన్. గంభీర్ తన కోచింగ్ నేతృత్వంలో ఇండియన్ టీం అనేది వరల్డ్ కప్ గెలవాలి. అండ్ యాజ్ అ కోచ్ నోబడీ హస్ వన్ 2 ICC ట్రోఫీస్. సో ఆ ఒక ఘనత కూడా గంభీర్కి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. సో అది కూడా జరిగిందంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ సైన్. సో లెట్ us hope that we do well. Let us wish గంభీర్ అండ్ అలాగే మన సూర్య అండ్ బాయ్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. లెట్స్ హోప్ we get this World Cup.